హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే టమాటా చెట్టు అండి మా ఇంటి ముందు మెట్లు ఉంటాయి అన్నమాట. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ మెట్ల పక్కనే ఒకటి టమాటా తిని ఇలా వేసానండి. వేసిందే చూడండి అలా అదే మొలిచిందనమాట. ఇది హైబ్రిడేనండి, ఇది హైబ్రిడ్ టమాటాలే. ఇదిగోండి మొత్తం ఇలా ఇలా వచ్చాయన్నమాట. కాయలు వచ్చాయి. రోజు కొంచెం నీళ్ళు పోస్తా అంతే, దీనికి ఏం వేయలేదనమాట. కాకపోతే ఏదో తెల్ల పురుగులాగా ఒకటి వస్తుందండి, దాన్ని ఏమంటారు మరి, బ్రహ్మజీవుడు పురుగు ఏదో అనుకుంటుంది. మొత్తానికైతే ఇలా వస్తున్నాయి అనమాట. కాయలు అయితే అడుగుని చూడండి 4 ఉన్నాయి పెద్ద. ఇది చెట్టు బరువు తట్టుకోలేక మొత్తం పడిపోయింది అనమాట చెట్టు. టమాటాలు బాగా కాస్తాయండి. టమాటాలు, వంకాయలు, బెండకాయలు ఇవి అసలు ఎక్కడైనా బాగానే కాస్తాయి. కాకపోతే టమాటా కొంచెం నల్ల నేల అనేది ఉండాలి. నల్ల నేల ఉంటే ఇంకా ఎక్కువ బాగా కాస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, చిన్న చిన్న టమాటాలు పిందెలు అన్నమాట. ఇంకా చాలా పిందెలు పడతాయి దీనికి. చెట్టు మొత్తం కూడా కాయలు అయింది. ఇది బరువుకే తట్టుకోలేక కింద పడింది. ఇంకా ఎక్కువ కాయలు అయ్యాయి అనుకోండి, ఇంక మొత్తం కిందే ఉంటుంది అనమాట చెట్టు. ఇప్పుడు నేల మీదే ఉంది ఇది చెట్టు మొత్తం. బరువు అయిపోయి మొత్తం అదిగోండి అక్కడ రాళ్ళలోనే మొలిచిందండి. అంత మట్టి కూడా లేదు ఆడ. రాళ్ళల్లోనే మొలిచి అలా కాస్తుంది. అది ఇంకా అలా పడిపోయింది. మొత్తానికైతే ఇది చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఇంకా పట్టుకొని పైకి లేపుదామంటే చెట్టు మళ్ళీ కొమ్మలు ఇరిగిపోతాయని పట్టుకోవట్లేదు. ఇదిగోండి కాయలు చూడండి, ఇవి ఎలకలు తింటాయో మరి అంతే మరి. మేము కోసుకున్న దాకా పండిన దాకా కొంచెం ఎర్రడాలుగా వచ్చాయండి. ఆ లావు కాయలు కొంచెం ఎర్రలాగా వచ్చాయి.